హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ పార్ట్నర్ వేరేవారితో క్లోజ్గా ఉంటున్నారా? అయితే ఇలా చేయండి. ప్రజెంట్ జనరేషన్లో రిలేషన్షిప్స్ మరీ దారుణంగా ఉన్నాయి. భార్యాభర్తల్లో ఇద్దరు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు వేరేవారితో చాటింగ్, ఫోన్స్ మాట్లాడుతూ తమ లైఫ్ పార్ట్నర్నే మోసం చేసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చెబుతున్నారు నిపుణులు. బంధం అంటే ఉన్నన్ని రోజులు కలిసి ఉండడం, కలిసి జీవనం కొనసాగించడం. కాని నేటి కాలంలో అలాంటి జంటలు అరుదుగా కనిపిస్తున్నారు. కాపురం చేసిన కాసిన్ని రోజులకే పెడదారిన పడుతున్నారు. మనల్ని నమ్మి ఒకరు ఉంటున్నారు అని ఆలోచించకుండా వారినే మోసం చేయాలని చూస్తున్నారు. ఇవి చిన్నగా మొదలై కాపురాల్లోనే కల్లోలం సృష్టిస్తున్నాయి. అలాంటి వారందరికీ తమ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలో చెబుతున్నారు నిపుణులు. 1. పెరుగుతున్న అక్రమ సంబంధాలు. మ్యారేజ్ అయిన కొత్తలో అంతా బానే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రేమగా ఉంటున్నారు. గొడవలు రావు. వచ్చినా మళ్లీ సర్దుకుంటున్నాయి. ఒకవేళ వారితో పెద్దవారు ఉంటే వారి భయానికైనా 2-3 రోజుల్లో సర్దుకుని మాట్లాడేసుకుంటారు. కాని ఇప్పుడు ఇంటి పెద్దలు లేరు. ప్రతి ఒక్కరూ విచ్చలవిడితనాన్నే స్వేచ్ఛ అనుకుంటూ, మాకు ప్రైవసీ లేదా అనుకుంటూ చిన్న చిన్న విషయాలకే దంపతుల మధ్యకి వేరే వ్యక్తులను తీసుకొస్తున్నారు. మొదట్లో అది బానే ఉంటుంది. కాని రాను రాను వారి ప్రమేయం ఎక్కువగా ఉండి అది అక్రమ సంబంధాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. అందుకే వివాహానంతరం అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. 2. చిన్న చిన్న గొడవలకే పెద్ద నిర్ణయాలు వద్దు. ప్రతి బంధంలోనూ చిన్న చిన్న తగాదాలు కామన్. అంత మాత్రానికే వాటిని పెద్దగా ఆలోచించి ఎదుటివారు మనకు మొత్తానికే సరిపోరు అన్నట్లు ఆలోచించొద్దు. చిన్నప్పుడు ఓ పద్యం ఉండేది. అదేంటంటే కూరిమిగల దినములలో నేరములు ఎన్నడూ గలగనేరవు. దీని అర్థం ఏంటంటే ఎవరైనా సరే మనకి నచ్చితే వారితో స్నేహంగా చూస్తే వారు ఏం చేసినా నచ్చుతుంది. అదే వారిపై ఒక్కసారిగా ఇష్టం పోతే వారేం చేసినా మనకు అంతగా నచ్చవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం వారిని స్నేహంగా చూస్తే ఏం చేసినా నచ్చుతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి. 3. ఎదుటివారు తప్పుగా అనిపిస్తే. చేతికి ఉన్న 5 వేళ్లే సరిగ్గా ఉండవు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా మనలా ఆలోచిస్తారనుకుంటే పొరపాటే. ఒక్కొక్కరికి ఒక్కోలా ఆలోచనా విధానం ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కోలా ఆలోచిస్తారు. కాబట్టి మీకు ఎదుటివారు ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నారు, తప్పులు చేస్తున్నారనుకుంటే ఒక్కసారి వారి స్థానంలో ఆలోచించండి. వారు ఎందుకు అలా చేశారు, ఏం ఆలోచిస్తున్నారు అని. అప్పటికి తప్పే అనిపిస్తే ఓసారి కూర్చుని మాట్లాడండి. ఇది సరికాదని చెప్పండి. మన అనుకున్న వారి దగ్గర మనకి మొహమాటం ఎందుకు? ఎవరి దగ్గరో బయటివాళ్లకు అన్ని చెప్పుకుని బాధపడే బదులు మనవారితోనే అన్ని విషయాలను పంచుకోండి. ఇది ఒక్కసారికే వారికి అర్థం కాలేదనుకోండి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. నష్టం ఏం లేదు. ఇలా చేయడం వల్ల వారిలోనే మార్పు వస్తుంది. 4. మూడోవారికి స్థానం ఇవ్వొద్దు. పార్ట్నర్స్ ఏమైనా తప్పులు చేస్తే వారికి సరద్ది చెప్పాలి కాని ఇవన్నీ వేరేవారికి చెప్పకూడదు. ఎందుకంటే మీ వీక్నెస్ని ఎదుటివారు క్యాష్ చేసుకునే అవకాశముంది. ఈ కారణంగానే అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. కాబట్టి వేరేవారికి మీ కుటుంబ విషయాలు ఏం చెప్పకుండా మీ పార్ట్నర్తోనే మాట్లాడుకోండి. వారితోనే ఎక్కువ సమయాన్ని గడపండి. అదేవిధంగా మీ విషయాలను ఎక్కువగా బయటపెట్టడం మీకే మంచిది కాదు. కొన్నిసార్లు ఇదే మీ విలువను కూడా పోగొడుతుందని మరిచిపోవద్దు. 5. ఇతరుల సాయం తీసుకోవడం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే బంధంలో ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు వాటిని మీరు తెలియనివారికి చెప్పే బదులు మీ పెద్దవారికైనా వారి పెద్దవారికైనా తెలిపి వారి సాయం తీసుకోండి. వారితో చెప్పించుడండి. ఎందుకలా ఎదుటివారు తప్పులు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా విషయంలో వారు బాధపడ్డారా? ఇలాంటి విషయాలను తెలుసుకోండి. అప్పుడే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నిజానికి బంధాలు చాలా విలువైనవి. వాటిని అంతే విలువగా, ప్రేమగా ఉంచాలి. అంతేకాని మీ బంధంలో వేరేవారిని చేర్చి వాటిని కల్తీగా మార్చకండి.